హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆసీ ఫుడ్ లాగ్స్. మొత్తానికైతే మన ఛానల్కి 1K సబ్స్క్రైబ్ అయితే చేరుకున్నారు. అందువల్ల స్పెషల్గా చికెన్ బిర్యానీ అయితే చేయబోతున్నాం. మరి ఇంత తక్కువ టైంలో 1K సబ్స్క్రైబ్ వస్తారని అస్సలు అనుకోలేదు. ఇలానే మీ సపోర్ట్ ఇప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు మేము చేసే బిర్యానీలో ఏమైనా తప్పులు ఉంటే, విధానంలో ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి, మర్చిపోకండి. అలాగే కొత్త మెంబర్స్ ఎవరైనా వస్తే లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మేమైతే వెతుకుతూ ఉంటాం. దాన్ని మీరు చూస్తూ ఉండాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ పక్కా చేసుకోండి. సరే, ఇంకా బిర్యానీ చేసుకుంటూ మాట్లాడుకుని ఏమైనా తప్పులు ఉంటే మాత్రం పక్కా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే రిపీట్ కాకుండా అయితే చూసుకుంటాం. ఇంకా బిర్యానీ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చేసి ఆల్రెడీ చికెన్ అయితే కడిగేసుకున్నాం. ఇప్పుడు పసుపు పొడి, ధనియాల పొడి, నిమ్మకాయ అయితే పిండి వేసుకుని కాసేపు మ్యారినేట్ చేసుకున్నాం. పసుపు అయితే వేసుకున్నాం. అయ్యా చాలు నాయనా, మొన్న ఏదో వేసి బొంగులో చికెన్కి పసుపు బాగుందా బాగాలేదా? ఎందులో పసుపుగా బాగుందా బాగాలేదా? చికెన్ కాబట్టి తినేసారు మా వాళ్ళు. ఇంకేదైనా తన భార్య వచ్చేసి ఉంటారు. ఇంకేమే వెళ్తారు దాంట్లో ధనియాల పొడి వేయాలా? వేస్తారు ధనియాల పొడి అసలు బిర్యానీలో కదా. ధనియాల పొడి అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఎయ్యి మొన్న పసుపు ఎక్కువ అయింది, ఈరోజు ధనియాల పొడి ఎక్కువ అవ్వాలా? ఇప్పుడు కూడా ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది. లేదు లేదు, ఉడకాలి కదా అట్లకి. చూద్దాం. చాలే సమయా మొక్క చెదిరిపోకుండా ఉండకైతే నిమ్మకాయ అయితే పిండి వేసుకుందాం. ఇంకో 2 పిండు పుల్లగా రావాలి బిర్యానీ. దీన్ని వేస్తే చెదిరిపోదు నిమ్మకాయ పిండుకుంటే. కొద్దిగా నీళ్ళు అయితే పోసుకొని ముక్కుడికి దాకా ఉడకబెట్టుకుందాం. సరిపోవు నీళ్ళ. ఆ ఎట్ట చికెన్లోకి మళ్ళీ వస్తారు నీళ్ళు రీ. ప్రస్తుతం చాలే, ఉడికేదానికి కదా. మళ్ళీ పసుపు అయిందిలే. ఫైనల్గా సాల్ట్ అయితే వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు మన చికెన్ అయితే పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం. బాగా పెట్టు సమయా, ఏం కదలే, పడబాద్దు పొయ్యిలేదు. దాబర్గాడ బొగ్గు కావాలి ఈరోజు, ఏం చేస్తాయేమో. మూత కూడా పెట్టేసుకున్నాం. మనం పొయ్యి మీద పెట్టుకున్న చికెన్ అయితే ఉడికిపోయింది. తీసి అయితే పక్కన అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం అయితే ఎరగడ్లు అయితే కొయ్యబోతున్నాము. ఒక సైడ్ అయితే మా వాళ్ళు అయితే ఆడైతే బిర్యానీ దగ్గర అయితే పొయ్యి కాడ అయితే రెడీ చేస్తున్నారు. మన వంతు మన సాయంగా అయితే ఎరగడ్లు అయితే కోసి సాయం చేద్దాం. మనం అడుగు మాడకుండా అయితే నూనె అయితే పోయేసుకుందాం చుట్టూ. ఇది కానీ మంచి ఏంటంటే దుమ్ము లేపేస్తారా ఇంట్లో. మన వంతు సాయం అయితే ఎరగడ్లు పచ్చిమిరకాయలు అయితే కట్ చేసి ఇచ్చేస్తున్నాము. ఇక బిర్యానీ అడ్ చేయబోతాడు, ఉడికే తీరియాలా? ఏమైనా బాగా చేస్తారు కదా. పైన చూద్దురా ఎలా వస్తుందో. సంగటి చేయకుండా ఉంటే బాగుంటుంది. చూద్దాం. సంగటి చేస్తావు, బిర్యానీ చేస్తావు. పొయ్యి మీద మనం నూనె పోసుకున్న దబర అయితే పెట్టేసుకున్నాం. నూనె పూసుకుంటే మాడదు కదా. మాడదు మాడిందనుకో మత్త చేతులు అయిపోతాను నేను. జాగ్రత్తగా కాపాడుకోవాలి దబర్ని. నెయ్యి అయితే పోయేసుకుందాం. సౌండ్ చూడరా ఎట్లా వస్తుందా. ముందుగా మన మసాలాలు అయితే వేసుకుందాం. బిర్యానీ మసాలాలు ఇంకా ఆనియన్స్ అయితే వేసుకుందాం. ఏం చేస్తావు, మాడాలి ఇప్పుడు ఈ ఎరగడ్లు. అవి గోల్డెన్ కలర్లోకి వచ్చాయంటే
బొగ్గు కలర్లో వస్తాయిలే కానీ మడై అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం. కలబెట్టు. మిక్సింగ్ కలబెట్టు. ఇంకేం వేయాలరా దీంట్లో? ఇంకేదో చెప్పినారా? కొత్తిమీర పుదీనా వేసుకో. ఏదో చెప్పారు కానీ ఏదో టేసి. పచ్చిమిరకాయలు అయితే వేసుకుందాం. మిక్సింగ్ కలుపు. ఏం చేస్తావు సంగట వాళ్ళు ఈరోజు? అలాగే చికెన్ మసాలా కూడా వేసుకుందాం. మన బిర్యానీ మసాలా అయితే వేసుకుందాం. అలాగే పుదీనా కొత్తిమీర అయితే వేసుకుందాం. లాస్ట్లో కదా వేస్తారా? లేదు నేను చేసే విధానంలో ఏమైనా తప్పు ఉంటే మీరు కామెంట్ అయితే పక్కా చేయండి, మర్చిపోకండి. నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా అయితే చూసుకుంటాం. కొలత ప్రకారంగా నీళ్ళు అయితే పోయేసుకుందాం. మనం ఉప్పు అయితే వేసుకుందాం. సరిపోద్దా? ఒక రవ్వ. ఇసురు తెల్లాక చూద్దాంలే ఉప్పు సరిపోతుందా లేదు. ఇసురు తెల్లేదాకా అయితే మూత అయితే పెట్టేసుకుందాం. కారం తక్కువ అవడంతో మనం అయితే కారం అయితే వేసాము. మన ఇసురు అయితే తెలిపోయింది. ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకుందాం. ఎంత వేసి. అవును మర్చిపోయా, ఇప్పుడు రైస్ వేయాలా చికెన్ వేయాలా ఫస్ట్? అర్థం కాలేదా? ఏదైనా మిక్స్ అయిపోద్దిరా. ఇప్పుడు మనం రైస్ అయితే వేసుకుందాం. వేసారా? దొలిచ్చిరా కింద పడుతుంది అంటవా? నిదానంగానే వేసా. కింద కానీ పడ్డదనుకో ఏళ్ళ గమ్మునింటికి పోవాల్సిందే. పసుపు నెల బిర్యానీ మళ్ళీ ఎక్కువైనట్టున్నది కదా పసుపు? లేదు. చూడండి మన బిర్యానీ ఎట్ట ఉడుకుతుందో. సంగటి కాకుండా ఉంటే బాగుంటుంది. ఫైనల్గా నెయ్యి అయితే పోయేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకుందాం. దించేసుకో. ఫైనల్గా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూద్దాం రండి. సంగటి కూడు ఏదరేదా లేబర్ ముక్కేటరు అసలు. అయ్యో
ఏరుకుని తినాలి లీటర్ ముక్కల ఉన్నాయిరా ఈ అన్నం ఉండారు ఏదో మూలు దాముకుంటాయిరా. ఏడు కానీ ముక్కలే కనిపించలేదు, 1, 2, 3 కనబడ్డాయి. ఫ్లేవర్ తగ్గినట్టున్నది రేడా. పిండి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సంగటి పొడి చేస్తాడు అనుకున్నా, ఏదో బిర్యానీ చేసేళ్ళండి. మా వాడే చెప్తారులే, ఓడే ప్రయోగం చేశాడు కాబట్టి. పర్లేదు బాగానే ఉంది. కొంచెం ఫ్లేవర్స్ తగ్గినట్టు అనిపిస్తుంది, కావాలంటే చూడండి మీరే. రైస్ కలర్ కూడా కొంచెం చేంజ్ అయినట్టున్నది, కానీ ఫైనల్గా అయితే అవుట్ బాగానే వచ్చింది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.